హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనతో సార్ ఉన్నారు. ఈయనకి నేను పీసీఎల్ రికన్స్ట్రక్షన్ చేశాను. ఆల్మోస్ట్ 4 months అయింది. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారు సార్. ఇప్పుడు నడుస్తున్నారా? నడుస్తున్నాం సార్. సర్జరీ ముందు ఎలా ఉండేది మీకు? సర్జరీ ముందు కొద్దిగా ఇబ్బంది ఉండేది సార్ నడిచేటప్పుడు. ఇప్పుడు పర్లేదు సార్, బాగుంది. ఓకే, అసలు ఎలా దెబ్బ తగిలింది మీకు? నేను బైక్ యాక్సిడెంట్ అయింది సార్. బైక్ మీద స్కిడ్ అయిపడ్డాను. ఓకే, బైక్ మీద స్కిడ్ అయిపడ్డారు. ఓకే, పడిన తర్వాత ఎక్స్రే అవి చేయించారు? ఎక్స్రేలు ఎంఆర్ఐ అవి చేయించారా? చేయించాం సార్. ఓకే, సో తర్వాత ఎంఆర్ఐ రిపోర్ట్స్ అవి తీసుకొని వచ్చారు. అవును సార్. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి డిఫరెన్స్ కాలు ముందుకు వెళ్తున్నా సార్. అప్పుడు సర్జరీ ముందు, ఇప్పుడు పర్లేదు సార్, బాగుంది. బాగానే ఉంది. మీ పనులు మీరు చేసుకుంటున్నారా? చేసుకుంటాం సార్. మెట్లు ఎక్కడం దిగడం చేస్తున్నారు? చేస్తున్నారు. సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు మీరు రెస్ట్ లో ఉన్నారు? ఎందుకంటే అందరు పేషెంట్లు ఇదే అడుగుతారు, సార్ సర్జరీ తర్వాత రెస్ట్ లో ఉండాలా అని. 1 month 1.5 month ఉన్నా సార్ నేను. ఓకే, 1.5 month ఇంట్లోనే ఉన్నారు. అవును సార్. తర్వాత మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు సార్. స్నానం ఎప్పుడు చేశారు మీరు సర్జరీ తర్వాత? 1 month తర్వాత చేశాను సార్. 1 month వరకు మీరు అంటే ఊండి తడవకుండా ఉంచుకున్నారు జాగ్రత్తగా. ఓకే, నిద్ర బాగానే ఉందా? బాగుంది సార్. టాయిలెట్ లైటింగ్ వెళ్తున్నారా? ఏం పర్లేదు సార్, బాగుంది. బాగానే ఉంది. కాలు చాపండి. ఓకే, మర్చండి. ఓకే, ఫ్రీగానే ఉందా? ఫ్రీగానే ఉంది. ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సార్ చాలా బాగుంది సార్. నా సర్జరీ ముందు ఇప్పుడు చాలా బాగుంది సార్. మంచిగా చేశారు సార్ గారు. థ్యాంక్ యూ అండి.